నా పేరు శేఖర్, ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నినాదాన్ని ఓట్ చోరీ అనే విషయంలో, బెంగళూరులో జరిగిన లోక్సభ ఎలక్షన్లో జరిగినటువంటి ఓట్ చోరీ విషయంలో అక్కడ జరిగినటువంటి విజువల్ ప్రూఫ్ మొత్తాన్ని కూడా బయట పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ వారికి తలతిక్క సమాధానాలు చెప్తుంది. అందుకు కారణంగాను ఈరోజు ఓట్ చోరీ విషయంలో రాష్ట్రపతి గారికి లేఖలు సమర్పించే విధంగా పాలమూరు యూనివర్సిటీలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏ విధంగా చోరీ చేస్తున్నారు బీజేపీ ఓట్ల విషయం? ఈ ఓట్లను ఏ విధంగా అంటే ఈవీఎం ట్యాంపరింగ్లో కానీ దొంగ ఓట్లను ఏ విధంగా అంటే ఉన్న ఓట్లలో ఒక్కొక్క ఇంటిలో 50 ఓట్లని 100 ఓట్లని లెక్క పెట్టే విధంగా, కొంతమంది ఇంటి అడ్రస్లో కేవలం ఫాదర్ నేమ్ వేరే విధంగా ఉండడంని ఫాదర్ నేమ్ XYZ అని పెట్టి పేరు మౌని కానివ్వండి, ఈ విధంగా అన్ని ఓట్లను ట్యాంపరింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో జరిగిన ఓట్ల విషయంలో ఏదైతే ఆడ జరిగిన విజువల్ ప్రూఫ్ ఉంటుందో ఓటింగ్ జరిగే టైంలో అక్కడికి వచ్చి వేస్తున్న వారి ఓట్లని వీడియో ప్రూఫ్ తరంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి గాను రాష్ట్రపతికి లేఖ రాస్తాం. ఓట్ చోరీ అనే విషయంలో అందరిగినంగా ఏమంటారు, ఈ నెంబర్కి 9650034420 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి ఈ ఓట్ చోరీ విషయంలో అందరూ స్టాండప్ అగైనెస్ట్ ఓట్ చోరీ అనే విధంగా పాల్గొనాలని మా యొక్క మనకి. అయితే ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టిన విధంగా దేశం మొత్తంలో ప్రతి కాలేజ్ నుంచి ప్రతి స్కూల్ ఏమంటారు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరితోటి ఓట్లు ఏ విధంగా దొంగతనం జరుగుతున్నాయి అవేర్నెస్ క్యాంపు కల్పించి ప్రతి కాలేజ్ టు కాలేజ్ వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం ఉన్న ప్రతిపక్షాలుగా ఉన్నా సరే ప్రతి పౌరుని బాధ్యతగా స్వీకరించి ఈ ఓట్ చోరీకి మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞత.